ఈ వీడియోలో నా స్టాక్ మార్కెట్ జర్నీ గురించి డిస్కస్ చేద్దాం ముందుగా. సో అందరిలాగే నేను కూడా వచ్చాను స్టాక్ మార్కెట్లోకి. సో మనీ ఎర్న్ చేసుకుందామని. సో నేను అందరిలాగే రాలేదు. ఎలా అంటే కోర్స్ చేసి ఒక ఒక ప్లాన్తో నీట్గా ఒక సెటప్తో వచ్చాను క్లీన్గా. బట్ ట్రస్ట్ మీ, మీరు ఎన్ని కోర్స్ చేసి ఎన్ని ప్లాన్ చేసుకొని వచ్చినా అందరికన్నా ఒక ఎత్తు నేను ముందుకున్నాను, నీట్గా నేను నాలెడ్జ్ తెలుసుకొని వస్తాను అని అనుకున్నా ఇక్కడ ఏం వర్కౌట్ అవ్వు. ఇక్కడ కంప్లీట్లీ కోర్సెస్లో బయట చెప్పేది ఒకటి, డిఫరెంట్గా ప్రాక్టికల్గా జరిగేది ఒకటి. సో ఇది సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ అనమాట. సొంత అనుభవాలు నేర్పుతాయి అంటారు. సో అలా ఉంటాయన్నమాట. సో ఒక్కసారి లేట్ చేయకుండా నేను ఒక్కసారి బ్రీఫ్ ఇచ్చేస్తాను ఎలా నా జర్నీ సాగింది అనేది, ఎక్కువ ల్యాగ్ చేయకుండా. సో ముందుగా నా ఫ్రెండ్స్ అనేది నన్ను ఇన్స్పైర్ చేయలేదు. సో వీళ్ళు చాలా డిమోటివేట్ చేశారు. ఎలా అంటే ఏం చెప్పకుండా, వాళ్ళు చాలామంది ఐపీఎస్ అప్లై చేసేవాళ్ళు, స్టాక్స్ కొనేవాళ్ళు. అది ఎలా అంటే నాకు చెప్పేవాళ్ళు కాదు, నాకు అర్థమయ్యేది కాదు క్లియర్గా. సో వాళ్ళ మీద కోపంతో నేను ఒక బేసిక్ కోర్స్ అయితే చేశాను. ఈ బేసిక్ కోర్స్ చేయడానికి నానా తంటాలు పట్టారు. సో ఎన్ని ఇన్స్టిట్యూట్ తిరిగినా చండాలంగా చెప్పేవాళ్ళు. సో చాలా ఇన్స్టిట్యూట్ డెమో క్లాస్కి వెళ్ళేవాడిని. ఒక ఇన్స్టిట్యూట్ డబ్బులు కట్టి సగంలో వచ్చేసాను, సరిగ్గా చెప్పక ఇంకా మంచిదో. సో అలా ఇన్స్టిట్యూట్కి వెతుకుతున్నప్పుడు ఒక ఇన్స్టిట్యూట్ దొరికింది. అది బాగా చెప్పారు, ఓన్లీ బేసిక్సే చెప్పారు వాళ్ళు. ఓకే. సో దాని తర్వాత మధ్యలో నేను ఏదైతే కోర్స్ కంప్లీట్ చేస్తున్నానో ఆ టైంలో స్కామర్స్, మీకు తెలుసు కదా, మనం డిమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఈ ఏదైతే డిమాట్ అకౌంట్లో జీరోదా కానీ సమ్ XYZ ఏదైనా కంపెనీ కానీ ఆ నెంబర్స్ ఎలా వెళ్తాయో వాళ్ళకి అర్థం కాదు ఈ స్కామర్స్ దగ్గరికి. స్కామర్స్ అంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే డబ్బులు తీసుకొని మనకి ట్రేడింగ్ చేసి ప్రాఫిట్ ఇస్తారనమాట. ఓకే. సో నాకు అలా అన్నారు, మీరు డబ్బులు పెట్టండి మీ అకౌంట్లో, మేము ట్రేడింగ్ చేస్తాం, లేదా మేము కాల్స్ ఇస్తాం, మీకు చెప్తాము ఏది బై చేయాలి సెల్ చేయాలో, లేదా మీ ట్రేడింగ్ మీ అకౌంట్ ఒకటి హ్యాండిల్ చేస్తాము అని చెప్పేవాళ్ళు. సో అలా తీసుకున్నాక ఫస్ట్ టైం ప్రాఫిట్ వచ్చేది, సెకండ్ టైం ప్రాఫిట్ వచ్చేది. దాని తర్వాత డబ్బులు కట్టించుకునేవాళ్ళు. నేను డబ్బులు కట్టాను, హెవీ అమౌంట్ కట్టాక ప్లస్ క్యాపిటల్ కూడా మందే అనమాట లోపల. సో చేస్తూ ఉంటారు. ఇంకా పోను అంతా లాసెస్ ఉంటుంది అనమాట. ఇంకా సో చాలా నేర్చుకున్నాను ఈ స్కామర్స్ వల్ల. సో ఎవ్రీ డిమాట్ అకౌంట్ ఏదైతే ఓపెన్ చేస్తారో కంపల్సరీ ఇండియాలో నెంబర్ అది లీక్ అవుతుంది. ఈ స్కామర్స్కి ఎలా లీక్ అవుతుందో అర్థం కావట్లేదు. సో వాళ్ళకైతే కాల్స్ వెళ్తాయి కంపల్సరీగా. ఇలాంటి కాల్స్ వస్తే అసలు నమ్మకండి, ముందుగా చెప్తున్నాను. సో ఇది నాకు ప్యూర్ ఎక్స్పీరియన్స్. మీకు ట్రేడింగ్ చేపిస్తానండి, మేము డబ్బులు పెట్టిన మీ అకౌంట్లో మీకు కాల్స్ ఇస్తాను, మీకు ఏది బై ఏది సెల్ చేయాలో చెప్తాను, లేదా మీ అకౌంట్ మాకు ఇచ్చి మేము హ్యాండిల్ చేస్తాం. నాకు సపరేట్ ఛార్జెస్ ఉంటాయి. మళ్ళీ నార్మల్గా వాళ్ళు ఛార్జెస్ తీసుకుంటారు, ప్లస్ సపరేట్ ఛార్జెస్. వాళ్ళు ఎలా చేస్తారంటే ఫస్ట్లో ఒక 2 ట్రేడ్స్ బాగానే ఉంటాయి, ప్రాఫిట్స్ వస్తాయి, మనం చూసి డబ్బులు కడతాం వారికి అమౌంట్. సో కట్టంగానే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పని ఇప్పుడు ట్రేడ్ చేయడం కాదు. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే వేరే వాళ్ళు వెతుక్కుంటారు. వాళ్ళకి ఏదైతే డేటా ఒక లిస్ట్ వస్తుంది ఎక్సెల్ షీట్లో. సో 10 మంది వచ్చింది అనుకోండి లిస్ట్, దాన్ని 10 మంది కాల్ చేస్తారు. ఒక 5గురు ఇంట్రెస్ట్ చూపించారనుకోండి. సో 5గురిలో ఒక 3 వచ్చారనుకోండి, 3 డబ్బులు కట్టారనుకోండి. వీటిలో డబ్బులు కట్టించుకున్నాక ఇంకో లిస్ట్ వస్తుంది అనమాట. ఆ లిస్ట్లో వాళ్ళు ఫాలోఅప్ చేసుకుంటూ డబ్బులు కట్టించుకుంటూ వెళ్తారు. సో ఎప్పుడైతే మనం డబ్బులు కట్టాక వాళ్ళు ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేస్తారో వాళ్ళు నామమాత్రంగా ట్రేడింగ్ చేస్తారు. ఇప్పుడు ఎట్లా అంటే ఒక స్టాక్కి 2 రకాల వ్యూస్ ఉంటాయి. ఒకడు బయర్ ఉంటాడు, సెల్లర్ ఉంటాడు. ఈ బయర్ ఎలా ఉందంటే బై చేస్తే స్టాక్ పైకి వెళ్తుంది అనుకుంటాడు, కానీ అదే టైంలో ఇంకో వ్యూ ఉంటుంది, సెల్ చేస్తే నేను సెల్ చేస్తాను, మార్కెట్ కిందికి వెళ్తున్నాను అర్థం అనమాట. ఈ రెండిట్లో ఏదైనా ఒక వ్యూ అయితే సక్సెస్ అవుతుంది, మనకు తెలిసిందే. ఓకే. ఏదైనా ఒకటే సక్సెస్ అవ్వాలి. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక స్టాక్లో ఒకరు బై ఇస్తారు, ఒక స్టాక్లో సెల్ ఇస్తారు. ఓకే. సో ఏదైతే కొత్తగా 10 మంది వచ్చారో, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో, ఇప్పుడు సపోజ్ 10 మంది ఉన్నారు అనుకోండి, 5గురికి ఒకరికి బై ఇస్తారు, సెల్ ఇస్తారు, ఏదైనా సక్సెస్ అవ్వచ్చు. సో అట్లా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ అయితే ఒక వాళ్ళ అదృష్టం బాగుంటే మనకి ప్రాఫిట్స్ ఇస్తారు. ఫస్ట్ 20 ట్రేడ్లు అయితే ప్రాఫిట్లు వస్తాయి. ఒక్కొక్కసారి కొంతమంది కాల్ చేసి లాస్ కూడా ఇచ్చారు నాకు. సో అలా ఉంటాయి అనమాట. అది ఏదైనా ఫ్లూక్ అనమాట. 10 మంది ట్రై చేస్తారు, ఎవరైతే ఒక 5గురు వస్తే 5గురు సక్సెస్ అయ్యారు అనుకోండి, నేను డబ్బులు కట్టారనుకోండి. ఒక 5గురిలో ఒక 2కి బై కాల్ ఇస్తారు, 3 సెల్ కాల్ ఇస్తారు. ఇప్పుడు ఏదైనా ఒకటి వర్కౌట్ అవుతాయి. సెల్ కాల్ ఇచ్చిన వాళ్ళు ప్రాఫిట్లో ఉన్నారనుకోండి. ఈ బై కాల్ వీళ్ళకి ఏం చెప్తారు, ఏం కాదండి, ప్రాఫిట్స్ అండ్ లాసెస్ కామన్,
స్టాక్ అండ్ మార్కెట్లో అని క్లియర్గా చెప్తారు ఇట్లా. సో అది మనం మోసం చేస్తుంటాం, వీళ్ళకేమో ప్రాఫిట్ వస్తాయి, నెక్స్ట్ టైం వీళ్ళకి లాస్ వస్తాయి. అట్లా ఏంటంటే కాన్స్టెంట్ ప్రాఫిట్స్ అనేవి ఉండదు, మీరు ఓవరాల్ లాస్లో వెళ్ళిపోతారు. నేను చాలామందికి చెప్పాను కానీ ఎవరు వినము, మా ఫ్రెండ్స్లో కూడా చాలామంది కట్టారు ఇట్లానే. సో చాలా లాస్ అయ్యారు. స్కామర్స్ ఇట్లా చాలా జాగ్రత్తగా మనకు కాల్స్ వస్తుంటే మీరు ట్రేడింగ్ చేస్తారా, లేదా మీరు ట్రేడింగ్ చేయాలా, మీ అకౌంట్ హ్యాండిల్ చేస్తాం, మీరు జస్ట్ అమౌంట్ పెట్టండి మీకు ట్రేడింగ్ చేస్తాము, లేదా మీకు కాల్ చేస్తామంటారు. సో అట్లా కాల్ చేస్తున్నప్పుడు నాకు ట్రేడింగ్ అనేది తెలియదండి, మీకు ఎలా వచ్చిందో రాంగ్ నెంబర్ అని చెప్పేసేయాలి అంతే. సో ఈ స్కామర్స్ ద్వారా నేను ఏదైతే బేసిక్ కోర్స్ చేసినప్పుడు స్కామర్స్ అయితే ఇది వచ్చింది. సో దీని ద్వారా కొంచెం అమౌంట్ లూజ్ అయ్యాను. సో దాని తర్వాత ఏదైతే నా బేసిక్ కోర్స్ కంప్లీట్ అయ్యో నేనైతే ఫిక్స్ అయిపోయాను ఇంకా స్టాక్ మార్కెట్ ఫ్యూచరు, ఇంకా అమౌంట్ తీసుకొచ్చి నేను సెటిల్ అయిపోతాను. ఆల్మోస్ట్ రిజైన్ చేసే పరిస్థితిలో ఉన్నాను నేనైతే. స్టాక్ మార్కెట్ సెటిల్ అవుతాం అంత నేర్చుకున్నాం కాబట్టి. సో ఇప్పుడే క్యాపిటల్ అక్యుములేషన్ మనకి అంత ఈజీ కాదు, ఒక అమౌంట్ హెవీ అమౌంట్ తీసుకొని రావడం. సో దాన్ని తీసుకొని రావడం జరిగింది, కొన్ని నెలలు సేవ్ చేసి కొన్ని అక్కడిక్కడ చేసుకొని. ఓకే, సో అది ఎప్పుడైతే తీసుకున్నాక సరే ఇంకా జాబ్ అయితే మానేది, ఎందుకో డౌట్ వచ్చి ట్రేడింగ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. సో ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేశాక లైక్ ఇక్కడ మనం నేర్పించింది డిఫరెంట్గా ఉంది, ఇక్కడ లైవ్ మార్కెట్లో మనం ట్రేడ్ చేస్తుంది డిఫరెంట్గా ఉంది. అంటే అది లైక్ ఒకసారి ఏమో నార్మల్గా ట్రేడ్ చేస్తాను, ఒకసారి ఇండికేటర్స్ లేకుండా ట్రేడ్ చేసేవాడిని. సో ఏదైనా ఓవరాల్ ఇండికేటర్స్ అయితే చాలా లాస్ వచ్చేది. సో ఎప్పుడో 10 ట్రేడ్ చేస్తే ఒక ట్రేడ్ ప్రాఫిట్ వచ్చేది. సో నాకు అర్థమయ్యేది కాదు, చాలా భయం వేసేది, బాధ వేసేది. ఇది ఒక పెయిన్ఫుల్ స్టేజ్ అనమాట ట్రేడర్స్కి. సో ఫుల్ లాస్ అనమాట. పోన్ మన క్యాపిటల్ అంతా అయిపోయింది కంప్లీట్గా. ఇంకా సో ఇట్లా కాదని ఇంకా నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఈ బేసిక్ కోర్స్ కాదు, ఇంకా అడ్వాన్స్డ్ కోర్స్ కావాలని అనిపించింది నాకు. సో ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తాను మార్కెట్లో ఏం అడ్వాన్స్డ్ కోర్స్ ఉంటాయంటే అప్పుడు ప్రైజ్ యాక్షన్ కోర్స్ అనమాట. ఇది బాగా పాపులర్గా ఉండేది, ప్రైజ్ యాక్షన్. సో ప్రైజ్ యాక్షన్ అంటే ఏంటబ్బా నేను నేర్చుకున్నాను. ఒక ఎన్ని కోర్స్ చూసినా అన్నీ అవే చెప్పేవాళ్ళు, సేమ్ అనమాట. ఒక క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ ఉండేవి, కొన్ని ఫ్లాగ్ ప్యాటర్న్స్ అని అవి ఇవి ఉండేవి. ఓకే, సో ఇవి చూసి చెప్పేవాళ్ళు అనమాట. ఎక్కడున్నా సేమ్ రిపీటెడ్ అనమాట. ఓకే, కొన్ని టెక్నికల్ ఇండికేటర్స్ ప్లస్ కొన్ని ప్రైజ్ యాక్షన్ అంటే ఈ ఫ్లాగ్, పోల్, ఇంకా ఈ క్యాండిల్స్టిక్స్ ఇవే చెప్పేవాళ్ళు అనమాట. సో ఎక్కడికి వెళ్ళినా అదే. సో మళ్ళీ అవి యూస్ చేసి ట్రేడ్ చేస్తాం, మళ్ళీ అదే లాస్. సో ఇంకా నేను ఇట్లా కాదు, ఇంకా కోర్సెస్ ఆపేసి ఇంకా నాకు నేను సెల్ఫ్ ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసాను, కొత్త స్ట్రాటజీస్ అనమాట. సో ఇవి ఇండికేటర్స్ కాదు, ప్రైస్ యాక్షన్ కాదు, ఇంకా డిఫరెంట్ స్ట్రాటజీస్ ట్రై చేశాను ఎక్స్ప్లోర్ చేయడం. సో బ్యాక్ టెస్ట్ చేశాను, దొరకంగానే ఫస్ట్ అంతా ఫార్వర్డ్ టెస్ట్ చేశాను లైవ్ మార్కెట్లో చేస్తూ అప్పుడు నాకు అక్యురేట్ స్ట్రాటజీ అనేది దొరికింది, నాకంటూ ఒక అక్యురేట్ స్ట్రాటజీ. సో ఆ అక్యురేట్ స్ట్రాటజీ అనేది 90% ఉంది. సో అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ చాలా బిల్డ్ అయింది. ఎస్, స్టాక్ మార్కెట్ ఈజ్ ఫర్ మీ, నేను దీంట్లో నా ఫ్యూచర్ సెటిల్ అవ్వచ్చు, కెరీర్ దీంట్లోనే అవ్వచ్చు అని నా ఫీలింగ్. ఆ కాన్ఫిడెంట్ అయితే వచ్చింది. ఆ గట్స్ ఎప్పుడైతే వస్తాయంటే అది మీకు స్ట్రాటజీ దొరకాలి. స్టాక్ మార్కెట్ చూపించని స్ట్రాటజీలు నిజం కాదు, ఒక స్ట్రాటజీ ఉంది. సో అది ఒక్కటే వర్క్ అవుతూ ఉంటుంది, అంటే కాన్సెప్ట్ బేస్ అనమాట. ఓకే, సో అది మీకు దొరకాలి. అట్లాంటి స్ట్రాటజీ మీకు ఎప్పుడు దొరుకుతుందో మీలో కాన్ఫిడెంట్ బిల్డ్ అవుతుంది, మీ ట్రేడింగ్ స్టైల్ అనేది కంప్లీట్గా మారిపోతుంది. నాకు ఇది వచ్చాక ట్రేడింగ్ స్టైల్ అనేది కంప్లీట్గా మారిపోయింది. అండ్ ఎస్, అప్పుడు దాని తర్వాత కాన్ఫిడెంట్ వచ్చినాక ఈ స్ట్రాటజీ వర్క్ అవుతుంది చూసినాక ట్రేడ్ చేసేవాడిని. బట్ అప్పుడప్పుడు ఈ సైకలాజికల్ ఇష్యూస్ వచ్చేవి కొన్ని. సో ఎప్పుడైతే మనకి అక్యురేట్ స్ట్రాటజీ దొరికినా కూడా ఎట్లా ఉంటుందంటే ఒక సైకలాజికల్ ఇష్యూస్ వస్తాయి ఆ స్ట్రాటజీతో. సో అవి మనకి ఎట్లా అంటే దాన్ని కనెక్ట్ అయిపోవాలి, మనకి ఆ స్ట్రాటజీతో మనకి అలైన్ అయిపోవాలి, మనకి ఒక బాండింగ్ లాగా డెవలప్ అయిపోవాలి. ఇంకా వేరే స్ట్రాటజీస్ అన్ని చూడకూడదు అనమాట. సైకలాజికల్గా ఇక్కడ ఉంటే ఇది సో అండ్ సో ఆ స్ట్రాటజీ ఉంటే మనకి ఈజీగా అర్థమైపోవాలి ఇక్కడ ఏం జరుగుతుంది మార్కెట్ అనేది. సో ఆ సైకలాజికల్ కనెక్షన్ అనేది కొంచెం టైం పడుతుంది. ఆ ఇష్యూస్ కూడా ఫేస్ అయ్యాను. సో ఆ ఇష్యూస్ అన్ని ఫేస్ అయ్యి ముందుకు వచ్చాక నేను ఎక్కడ చూసేవాడిని కాదు, ఏం నేర్చుకోవడానికి ట్రై చేసేవాడిని కాదు. సో ఓన్లీ స్ట్రాటజీ మీద వర్క్ చేస్తాను. సో దాని తర్వాత అనేది సక్సెస్ వచ్చింది. బట్ ఎస్, సక్సెస్ అనేది ఇది నెవర్ ఎండ్స్ అనమాట, ఇది జర్నీ అనమాట. సో అలా కూడా మీ లైఫ్లో కూడా ఎప్పుడైతే 100% కాదు, అట్లీస్ట్ 90% సక్సెస్ఫుల్ స్ట్రాటజీస్ అని కావాలి. సో ఆ స్ట్రాటజీ వచ్చాక మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ వచ్చాక మీరైతే ఆ స్ట్రాటజీ అయితే మీరు కనెక్ట్ అయిపోవాలి, మీరు సైకలాజికల్గా మీరు కనెక్ట్ అవ్వాలి. సో అప్పుడే మీకు మార్కెట్లో ప్రాఫిట్స్ అనేది వస్తాయి. సో ఇది నా జర్నీ ఇలా సాగింది అనమాట. సో ఇట్లా ఉంటుంది స్టాక్ మార్కెట్ అని. మనకు బుక్స్లో నేర్పించింది ఏదో బేసిక్ కోర్స్ ఏదైతే నేర్పిస్తారు, కొన్ని అడ్వాన్స్ అని చెప్పి నేర్పించినా ఇవన్నీ కాదు.
మనకి ఏదైతే మనం చూస్తామో, ఏదైతే మనం ట్రేడ్ చేస్తామో అది రియల్ అనమాట. ఈ లైక్ కోర్స్ చాలా రేర్గా ఉంటాయి. మన కోర్సెస్ ఎక్కడ చేసినా 10 మందిలో అన్నీ 8 to 9 కోర్సెస్ అన్నీ లైక్ ఫేకే ఉంటాయి, ఒకే విధంగా ఉంటాయి మనకి. సో లైక్ బుక్స్ కూడా పనికిరావు. ఎన్ని బుక్స్ కూడా చదివాను మధ్యలో, దాంట్లో కూడా లైక్ అన్నీ అవుట్డేటెడ్ లైక్ స్టఫ్ ఉండేది. సో ప్రాక్టికల్గా వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉండేది. సో లైక్ ఇది ఇట్లా ఉంది నా మార్కెట్ జర్నీ. సో ఇది కొంచెం చూస్తే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. సో ఎలా ట్రేడ్ చేయాలి ఏంటనేది లైక్ జస్ట్ ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది. బిగినర్స్ ఎవరైతే కొత్తగా మార్కెట్కి వచ్చారు, సో ఇట్లా ఉంటుంది అనమాట. సో జర్నీ అనేది ఇదంతా ఫిక్స్ అయిపోవాలి. ఇదంతా పెయిన్ ఉంటుంది బాగా, మధ్యలో చాలా లాస్ వస్తూ ఉంటుంది, భరించాలి. మళ్ళీ క్యాపిటల్ తీసుకొని రావాలి. క్యాపిటల్ తీసుకుంటే ఆషామాషి కాదు, మళ్ళీ కొన్ని రోజులు వెయిట్ చేయాలి. లైక్ చాలా పెయిన్ అనేది ఉంటుంది మనకి. సో అది అంతా భరిస్తూ మనకి ముందుకు అయితే సాగాలి. ఎస్, ఈ అన్నిట్లో కన్నా 2 చాలా ఇంపార్టెంట్. మన స్ట్రాటజీ ఈజ్ ఎవ్రీథింగ్ అనమాట. సో అందరూ రిస్క్ మేనేజ్మెంట్ అవి ఇవి అంటారు, బట్ అవన్నీ కాదు. ముందు మన స్ట్రాటజీ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అది లేకపోతే మనం ట్రేడ్ చేయలేం కదా. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మన క్యాపిటల్. సో క్యాపిటల్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. క్యాపిటల్ మనకి ఎప్పుడైతే అయిపోతుందో, లాసెస్ అయ్యి తీసుకొని రావడం చాలా కష్టం. దానికి కూడా చాలా టైం పడుతుంది. చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. సో ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ట్రేడ్ చేయాలి ఇట్లా ఉంటే స్టాక్ మార్కెట్లో. సో స్ట్రాటజీ ఈజ్ ఎవ్రీథింగ్ అనమాట. అది హైలీ అక్యురేట్గా ఉండాలి. సపరేట్ ట్రేడ్ చేయగానే అప్పుడే మనకి కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. సో ఇది నా స్టాక్ మార్కెట్ జర్నీ. థ్యాంక్ యూ సో మచ్.